రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డొక్కా సీతమ్మ భోజన పథకం మరి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయడం ఒక చరిత్రాత్మకమైన విషయం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రవేశపెట్టడానికి కారణం ఎంతోమంది పిల్లలు పేదరికం వల్ల వాళ్ళు తిండి తినక రాకపోవడం ఇంటి నుంచి, దానివల్ల డ్రాప్అవుట్స్ పెరగడం. సో ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో వాళ్ళకి పోషకాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించడం ఎంతో హర్షణీయం. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 495 స్కూళ్ళకు గాను 395 స్కూళ్ళు దగ్గర ఇవన్నీ అనుసంధానంగా ఏదైతే ప్రాథమిక హై స్కూల్ నుండి ఆ 390 స్కూల్కి 395 కాలేజీలకి మరి ఫుడ్ సప్లై చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం ఒక నిజంగా చరిత్రాత్మక నిర్ణయం. అలాగే ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరుతో పెట్టడం నిజంగా ఆమెని మనం ఎంతో గౌరవించినట్టు అవుతుంది. అలాగే మరి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 54 కళాశాలలు ఉన్నాయి. ఈ 54 కళాశాలలకి కూడా మరి ప్రభుత్వ హై స్కూల్ నుండి మరి భోజన సదుపాయాలు వాళ్ళకి వచ్చే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవడం, దీనివల్ల పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి వీలుంటుంది. వాళ్ళు ఒక మంచి పోషకాహారం గల ఆహారం తింటూ బాగా చదువుకుంటూ పై స్థాయికి ఎదుగుతారని మేము అనుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళంతా మరి ఆలోచించి విద్యా విధానంలో కూడా ఒక నమూనమైన మార్పులు తేవడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే సంవత్సరాల్లో. అందులో భాగంగానే ఈరోజు ఈ కళాశాలకి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. నా పేరు మల్లికార్జున, భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్ట్.